ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రెన్యూ సోలార్ అనేటువంటి సంస్థకి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి వారు కొన్ని విషయాలు ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. సహజంగా పరిశ్రమల శంకుస్థాపనకు వచ్చినప్పుడు కానీ, పరిశ్రమల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కానీ సహజంగా ముఖ్యమంత్రులు అనేటువంటి వ్యక్తులు మరి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి, లేదా పరిశ్రమ వారు ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో వారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఒక్క పరిశ్రమ పేరు చెప్పమని, ఈరోజు వారు శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. దస్తగిరి అనేటువంటి వ్యక్తి మొన్న కడపలో హత్యకు గురైతే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడం, ఎక్కడ ఏ హత్య జరిగినా ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా దాని జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి వారి భార్య ఈరోజు ఒక పత్రికా సమావేశం పెట్టి అక్కడ ఉన్నటువంటి నిత్యానంద రెడ్డి గారు, ఎవరైతే కడప మా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి మాట చెప్పినా సరే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని. అసలు ఈ హత్య రాజకీయాలు ఈ రాష్ట్రంలో, ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈరోజు కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి, 1985 నుంచి ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అది దశరథ రామ్ దగ్గర నుంచి, వంగవీటి మోహనరంగ గారి దగ్గర నుంచి ఇలాగ అనేక రకాలైనటువంటి హత్యలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఇటువంటివి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ హత్య రాజకీయాలకి పేటెంట్ ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి మా మీద ఆరోపణలు చేస్తారు, అది కూడా ఇటువంటి వేదికల మీద చేస్తారు. రాజకీయాల వల్ల, ఆయన వేసినటువంటి ఎత్తుగడల వల్ల, ఆయన ఆ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి తాలూకా మరణానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టినటువంటి మానసిక క్షోభతో ఎన్టీ రామారావు గారు మరణిస్తే, ఆయన మరణం తర్వాత చంపినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఫోటోకి దండేసి నివాళులు అర్పించి ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని ఊరేగుతూ ఉంటాడు. ఇటువంటి హత్య రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అమరావతికి సంబంధించి ఒక ప్లాన్ బి ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలిపి క్యాపిటల్ రీజియన్గా మీరు పెడితే